మనలో ఉన్న వైబ్రేషనే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతారో తెలియదు, కానీ మీరు రోజు ఏ ఆలోచనలు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ లోపల నుంచి ఎలాంటి విషయాల్ని మీకు గైడ్ చేస్తుంది, రోజు చేసే పనులు, మీకున్న అలవాట్లు ఏ విధమైన వైబ్రేషన్ కలిగి ఉంటున్నాయో దాన్ని బట్టే మీ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీలోనే మీరు రేడియేట్ అవుతూ ఉంటారు. అదే ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీ ఎనర్జీని, మీ చుట్టూ ఉండే వ్యక్తుల ఎనర్జీని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని మీ వైబ్రేషన్ ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండేటట్టు, మనీని ఆకర్షించగలిగేటట్టు, మీ లైఫ్లో మీరు గ్రో అయ్యేటట్లు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేటట్లు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మీరు ఏదో ఒకటి నేర్చుకునేటట్లు ఇలాంటి వైబ్రేషన్స్ని మీరు హ్యాండిల్ చేసేలాగా ప్రయత్నించారు అంటే ఖచ్చితంగా ఇది మీకు ఎప్పుడు మంచి వైబ్రేషన్ ఉండేలాగా చేసి మీకు మంచి రిజల్ట్ని ఇస్తుంది. చాలామంది లో వైబ్రేషన్స్ని క్రియేట్ చేసుకునేది చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, అలాగే వాళ్ళలో ఉన్న చాలా నెగిటివ్ ఎమోషన్స్ నుండి. వాటన్నిటిని హీల్ చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీయే. కాబట్టి మీ ఎనర్జీ, అలాగే మీ చుట్టూ మీరు సెలెక్ట్ చేసుకునే వ్యక్తుల ఎనర్జీ గ్రోత్ ఉండేటట్లు చూసుకుని మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వండి. మీ వైబ్రేషన్ని ఎప్పుడు ఇన్స్పిరేషన్గా మార్చుకుని అదే ఫ్రీక్వెన్సీలో రేడియేట్ అవ్వండి. ఎస్, నేను చేస్తాను అన్న వాళ్ళు కింద కామెంట్స్లో గుడ్ వైబ్రేషన్ అని టైప్ చేయండి. మరిన్ని ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.